మావో మైక్రోవేవ్ కల్చర్ చేయాలంటే ముందుగా మన దగ్గర ఉండాల్సిన సామాన్లు ఇదిగోండి. మీకు వీడియోలో ఏమేమి కనిపిస్తున్నాయో అవన్నీ మీ ముందు పెట్టుకోండి. అంతే మావో, ఇవి ఉంటే సరిపోద్ది. గుమగుమలాడే మైక్రోవేవ్ రెడీ. ఇంకా లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బాబు రెడీ బాబు. స్టార్ట్ కెమెరా. చూస్తున్నారు కదా, ఇదే మైక్రోవేవ్ స్టార్టర్. ఇది లేకపోతే ఏం చేయలేరు. కావాలంటే ఎస్కే అక్వా అని ఒక యూట్యూబర్ ఉంటారు, తన దగ్గర అయితే ఉంటుంది ఇది. ఏదో డ్రామాలో జోడించుకుంటా. సరే మామ, ఇంక పాయింట్ కి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఒక బ్రెడ్ తీసుకొని ఆ బ్రెడ్ ఎడ్జ్ బ్రౌన్ కలర్ ఉంది కదా, దాన్ని అయితే తీసేయాలి. తీసేసాక ఈ బ్రెడ్ అనేది ఇలా కనిపిస్తుంది. అలాగే నేను ఎన్నో వీడియోస్ లో చూసా, సైడ్ ని బ్రౌన్ కలర్ అని చాలా మంది పడేస్తున్నారు. అలా పడేకండి, సాయంత్రం టీలో ముంచుకొని తినేయండి. దానికన్నా సుఖం ఇంకేం ఉండదు. ఇంకా వైట్ కలర్ ని ఫుల్ పౌడర్ లా చేసేయాలి. ఎలా అంటే ఇలా మొత్తం బాగా పౌడర్ అయిపోయి అందులో కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసేయండి. వాటర్ కొంచెం ఎక్కువనే వేసుకోండి, పర్లేదు. మొత్తం పేస్ట్ లా మిక్స్ చేసేయాలన్నమాట. ఇదిగోండి వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా చేయాలి. ఇంకా ఆ పేస్ట్ ని మీరు సెట్ చేసుకున్న మైక్రోవేవ్ డబ్బాలో వేసేయడమే. ఇంకా వేసిన తర్వాత డబ్బాని ఇలా కొట్టండి, ఎందుకంటే మధ్యలో ఏమైనా గ్యాప్స్ ఉంటే ఫిల్ అయిపోతాయి. సో అందుకే. దాని తర్వాత మీకు ఎలాగో తెలిసిందే, వీడియోలో కనిపిస్తున్నట్టు స్టార్టర్ అయితే వేసుకోవాలి. అందులో నేను మరీ ఎక్కువగా వేసేసా, మీరు మాత్రం అంత వేయకండి, కొంచెం వేసినా సరిపోతుంది. ఇంకా కొంచెం బ్రెడ్ మిగిలింది కదా, అది వేరే దాంట్లో వేసి ఫుల్ మిక్స్ చేసేస్తున్నాను అనమాట. ఇది కంపల్సరీ. ఇలా మిక్స్ చేసాక పైన డబ్బా కొన్ని కన్నాలు అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే వాటికి కూడా ఏరియేషన్ ఉండాలి కదా. సో అందుకే. ఇంకంతే మా సైడ్ పెట్టేసి ఒక 5 డేస్ మంది కాదనుకుంటే మైక్రోవేవ్ స్టార్టర్ అనేది బాగా కల్చర్ అయిపోతుంది. బాగానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఉంటా, బాయ్.